మరి ఫీమేల్ ఎస్ఎస్సి క్యారెక్టర్స్ ఏం చెప్పండి? ఇయర్స్, వాయిస్, డెవలప్మెంట్ ఆఫ్ మెమరీ గ్లాండ్స్, ఇంకా అంతే కదా. తర్వాత మేల్స్ లో బియర్డ్, ముస్టాచ్, తర్వాత వాయిస్, తర్వాత స్టంప్స్. ఇద్దరులో వాయిస్ చెప్పిన, ఇద్దరులో వాయిస్ చెప్పిన. స్త్రీల యొక్క వాయిస్ హై పిచ్ లో ఉంటుంది. ఎట్లుంటది? వాళ్ళ యొక్క వాయిస్ కంఠస్వరం ఎక్కువగా ఉంటుంది. మీరు గమనించవచ్చు గొడవలు జరిగినప్పుడు. అర్థమవుతుందా? కానీ పురుషాధిక్య సమాజంలో స్త్రీ పురుషుడు ఇద్దరు కలిసి బయటకు వస్తే ఆటో దూరంలో ఉంటే పురుషుడు పిలుస్తాడు. ఎవరు పిలిస్తే వినబడుతుంది? స్త్రీ పిలిస్తేనే వినబడుతుంది. అర్థమవుతుంది? వాళ్ళ వాయిస్ చాలా పెద్దగా ఉంటుంది. కయ్యాలు జరిగినప్పుడు మీరు గమనించవచ్చు. అదేవిధంగా భయము, కోపము, ఉద్వేగము, ఆనందము, సంతోషం ఇద్దరికీ ఉంటాయి. కానీ మన సమాజంలో వాటిని ఫీమేల్స్ కే పరిమితం చేసింది. ఎవరికి? భయము, కోపము, ఉద్వేగము ఇద్దరికీ ఉంటాయి. కానీ మన సమాజంలో ఎవరికి పరిమితం చేసింది? ఆడవాళ్ళని. పురుషుడు అమ్మ అమ్మ నాకు చీకట్లో బయట పోవాలంటే భయం పడుతుందంటే నీ బొంద నువ్వు మొగ పోవాలని భయపడద్దట. భయము ఇద్దరికీ ఉంటుంది. భయము ఇద్దరికి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బల్లి ఉన్నదనుకోండి, నేను జరుగుతా కొన్ని జీవులు ఈ రూమ్ అంతా అది పెంపకాన్ని బట్టి ఉంటుంది. ఎట్లుంటది? ఆడవాళ్ళని గారాబంగా పెంచుతారు. ఎట్లా పెంచుతారు? బుజ్జి బజ్జి డుప్పి బర్రెని చూపినట్టు. కాబట్టి మన ఉద్వేగాలను నియంత్రించే కేంద్రమే ఉన్నది. దాన్ని ద్వారకోర్ధము ఏమంటారు? గట్టిగా గట్టిగా డయన్సెఫలాన్ ఏమంటారు? ఉద్వేగాలు ఇద్దరికి ఉంటాయి. కొన్ని జీవులు ఉంటాయి, నాకు భయం అంటే అర్థం తెలియదు. అవి నేతలు అంటారు. ఏమంటారు? అట్లా ఎక్కువ వింత జీవులుగా పరిగణించబడతారు. ఉద్వేగం అనేది ఇద్దరికి ఉంటుంది. సమజ్ ఆయా సినిమా డైలాగులు కొడుతుంటారు. నాకు భయం అంటే అర్థం తెలియదు. సావునా ఎదురుగా ఉన్నప్పుడు నా కాళ్ళలో గడుపుకున్నప్పుడు ఆ మూతి మీద చిన్న ఉండాలి. ఏ సినిమా ఇది తెలుస్తాయి. సమజ్ మే ఆయా